మూడవ రోజు కొనసాగిన దీక్ష ఆసుపత్రిలోని సంపత్ ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే అసలు యాక్చువల్గా సంపత్ ముదిరాజు తర్వాత ఇక్కడ కుమార్ ఇద్దరు కూడా ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు మొత్తం కూడా. దీంతో ఏం చేసిండ్రు పోలీసులు, అక్కడ తీర్మానంలో పోయి మాట్లాడేసి 100% చేత కాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఏమని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని. మరి చేస్తామని చెప్పి కనీసం అపాయింటెడ్ డేట్ కూడా మీరు ప్రకటించలేదు. ఎప్పుడు చేస్తారో కనీసం ఆ డేట్ అని చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేసి, లేకపోతే సంగతి చూస్తామంటే దాంతో రాత్రికి రాత్రి మొన్న నైట్ వచ్చేసి పోలీసులు వీళ్ళని తీసుకొని పోయి తార్నాక ఆర్టీసీ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత తార్నాక హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయారు మళ్ళీ వాళ్ళని. గాంధీ హాస్పిటల్లో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అక్కడ సంపత్ ముదిరాజ్ తర్వాత కుమారన్న. ఎందుకంటే ఆర్టీసీని మొదటగా ఫస్ట్ విలీనం చేయండి ప్రభుత్వంలో, ఆ తర్వాత లెక్క. ఇక మీరు కార్మిక సంఘాలు ఎన్నికలు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా అంటే తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఆర్టీసీ కార్మికులకు మంచి జరగాలంటే, వాళ్ళు అన్ని రకాలుగా లాభం పొందాలంటే, వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఉండాలంటే, వాళ్ళకు అన్ని ప్రయోజనాలు దక్కాలంటే డెఫినెట్గా ఆర్టీసీని విలీనం చేయాలనేటువంటి డిమాండ్ నడుస్తూ ఉంది. తీర్మానం క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆర్టీసీని 100% ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. ఆ ప్రక్రియ ఎప్పుడు చేస్తారు, కనీసం ఆ డేటాను ప్రకటించుంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అతి లేదు గతి లేదు. మరి ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎందుకంటే పూర్తిగా మద్దతు వస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడ సంపత్ ముదిరాజ్కి తర్వాత ఇక్కడ కుమార్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. మూడో రోజు కొనసాగిన దీక్ష ఆసుపత్రిలోని సంపత్ ఆమరణ నిరాహార దీక్ష. ఆర్టీసీని సర్కారులో విలీనం చేసే వరకు దీక్ష కొనసాగిస్తా బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ అంటున్నాడు. 2వ పేజీలో ఉన్నదా? ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించే వరకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్షను విరమించబోనని బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ స్పష్టం చేశారు. సంపత్ చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం 3వ రోజుకు చేరుకుంది. 4 రోజుల క్రితం తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంపత్ ముదిరాజును శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని సంపత్ దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత సంస్థ ఆర్టీసీ కార్మికుల సంక్షేమే తన జయమని, అందుకోసం బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, శాసనమండలి సభ్యులు తీర్మానం అండతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సంపత్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్టీసీ కార్మికుల ఆక్రోశానికి రాష్ట్ర సర్కార్ ఆక్రోశాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఆయన క్లియర్గా హెచ్చరించాడు. ఒక రకంగా ఇది దీక్షకు సంబంధించి. రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరండి, బహుజనుల సత్తా ఏంటో చూపిద్దాం. టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, విమలక్క, సంధ్య తర్వాత రాంపల్లి రమేష్, సుందర్, కైలాస్లకు ఆహ్వాన పత్రిక అందజేస్తా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఆహ్వాన పత్రికలు అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. వచ్చే నెల 5న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో జరగనున్న రాజ్యాధికార సమరభేరి సభకు బహుజనులు ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క పిలుపునిచ్చారు. సమరభేరి బహిరంగ సభను పురస్కరించుకొని వనజక్క శనివారం హైదరాబాద్లో పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఇక POW అధ్యక్షురాలు సంధ్య, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, T10 న్యూస్ ఛానల్ CEO సుందర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ బాబులను మర్యాదపూర్వకంగా కలిసి ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వనజక్క మాట్లాడుతూ BC SC ST మైనార్టీల రాజ్యాధికార సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమరభేరి సభకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్, ఇటు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బత్తిని మీనా గౌడ్, ఇటు యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్ల అనిల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అందరికీ ఇన్విటేషన్లు అయితే వెళ్తూ ఉన్నాయి. నడుస్తున్నది కార్యక్రమం. భువనగిరిలో 5 తారీఖు జరిగే సభ కోసం
ఇక ఇరాన్ వార్ ఎఫెక్ట్ అంట, కొండెక్కిన కోడిగుడ్లు రేటు పెరిగిందట కోడిగుడ్లది. విదేశీ ఎగుమతులతో ఫుల్ డిమాండ్ వచ్చింది. ఒక్కో కోడిగుడ్డు ₹7.50 పైనే ఉంటుందట. 2 వారాల్లో రూపాయి పెంపు, 30 గుడ్లు ట్రే ధర ₹220 పెరుగుదలనట. రోజుకు 1.70 కోట్లు గుడ్ల ఉత్పత్తి అవుతున్నది. మరో 20 రోజులు ఇవే ధరలు ఉంటాయట. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది కాబట్టి ధరలు పెరిగినాయి మళ్ళా. సోలార్ ప్రపంచం, దేశంలో భారీగా పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం. ఇల్లు పొలం అంతటా సోలార్ ప్యానెళ్లనే ప్రయారిటీ ఇస్తురట. విద్యుత్ బిల్లుకు చెల్లు, పర్యావరణ పరిరక్షణకు బాసట. కాకపోతుందంటే మరి దీని నుంచి వేడి వస్తుందా ఏందో, రేడియేషన్ వస్తూ అంటారు కానీ రేడియేషన్ ఏం రాదంటారు, మళ్ళా తెలియదు. కానీ ఇదైతే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ప్రోత్సాహకాలు, విద్యుత్ వ్యవస్థ తీరునే మార్చేస్తున్న సౌరశక్తి. ఎందుకంటే ఎండ నుంచి వచ్చేదాన్ని. రేవంత్ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. తుంగభద్ర జలాల నీటి వినియోగంపై చారిత్రక ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. మరి ఆ ఒప్పందాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ లేకుండా దొడ్డిదారిన ఈ ఒప్పందాలేంటి? రాష్ట్ర హక్కులకు భంగం అని తెలుసు, అయినా ఒప్పందాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటున్నాడు.